హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SUBVEGGI. ఇవాళ వీడియోలో మనం మునగాకు పొడి ఎలా చేయాలో నేర్చుకుందాం. మామూలుగా మనం మునక్కాడలు సాంబార్లో, చారు, పప్పు ఇలా కూర అలా చాలా రకాలుగా టమాటాతో కలిపి వాడుకుంటూ ఉంటాం కదా. కాకుండా ఈ మునగాకు కూడా మనం చాలా రెసిపీస్లో వాడుకోవచ్చు. వీడియోలో నేను ఈజీ స్టెప్స్లో ఇంట్లో మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇంకో వీడియోలో మునగాకు వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు కావాల్సి వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 కావాల్సి వస్తుంది. అలాగే ఎండుమిరపకాయలు, కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి, ఉప్పు సరిపడా, చింతపండు కొంచెం, అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాల్సి ఉంటుంది. ఈజీ స్టెప్స్లో మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. మునగాకుని కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మూకుల్లో శనగపప్పు, మినప్పప్పు స్టవ్ సన్న సెగలో ఉంచి వేయించుకోవాలి. దీంట్లోకి ధనియాల్ని కలిపి మళ్ళీ కలుపుతూ వేయించుకోవాలి నెమ్మదిగా. సిమ్లో వేయించి చేస్తే ఈ పొడి చాలా రుచిగా వస్తుంది. సో కావాల్సినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయండి. సో అలాగే వెల్లుల్లిపాయలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు కూడా వేస్తామండి. సో ఇవన్నీ ఇలా సన్న సెగలో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మనకి చాలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి పొడి ఇదంతా, ఇవన్నీ కూడా. సో ఇలాగనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మునగాకు వేసి వేయించుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి నేను ఈ మునగాకు వేగడానికి. సో కడిగి పక్కన పెట్టుకొని ఆరనివ్వాలన్నమాట ఆకులు. అప్పుడు ఇలా చక్కగా వేగిపోతాయి. సో ఈ రెండింటిని బాగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త తగినంత ఉప్పు వేసుకొని ఇలా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి, అంతే. సో మునగాకు పొడి రెడీ అయిపోయింది. చూసారా? మరీ మెత్తగా అంటే మీ ఇష్టం అండి. ఇది కోర్సుగా ఉంటేనే బాగుంటుంది, అంటే మన కారపొడి లాగా అన్నమాట. సో ఇది అన్నంలోకి బాగుంటుంది, లేదంటే మీరు ఇడ్లీ అలాంటి టిఫిన్స్లో కూడా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ స్టెప్స్లో మునగాకు పొడి ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేస్తారు కదా. సో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.